హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక మూవీ గురించి చెప్పడానికి వచ్చాను. అది ఘటికా చలం అని ఒక మూవీ ఉంది. ఈ మూవీ ఏంటంటే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అన్నమాట. సో ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్న ఒక స్టూడెంటు, ఒక మెడికల్ స్టూడెంటు చేసే మిస్టేక్స్ దగ్గర నుండి అవి చూపించారు. దీంట్లోని వాడి ఇమాజినేషన్స్ దగ్గర నుండి, సిజోఫ్రెనియా స్టేజ్ దగ్గర నుండి, బైపోలార్ డిజార్డర్ దగ్గర నుండి ఇలాగ కొంచెం డీప్గా చూపించారనమాట. సో ఆ మూవీ చూస్తే ఈ సైకలాజికల్ డిజార్డర్ ఉన్న పేషెంట్స్కి హెల్పర్స్, అదే సైకలాజికల్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు చుట్టూరు ఉన్న పీపుల్కి కొంచెం అవగాహన వచ్చేలాగా ఈ మూవీ ఉందన్నమాట. సో వాళ్ళ సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు ఎలా ఉండాలి అనేది దీంట్లో చూపించడం జరిగిందనమాట. కానీ దానికి రివర్స్గానే, కానీ కామన్గా ఒక సైకలాజికల్ పేషెంట్ డీల్ చేసే తీరు చాలా పరిస్థితుల్లో వాళ్ళకి రివర్స్గానే ఉంటుంది. అంటే ఎలా అంటే పేషెంట్స్ బిహేవ్ చేయాల్సిన బిహేవియర్ కాకుండా వాళ్ళ నార్మల్ బిహేవ్ చేస్తూ ఉంటారు. చుట్టూరు ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ, లేదా వాళ్ళ చుట్టూ ఉన్న పేషెంట్స్ కానీ, అంటే లైక్ పేరెంట్స్ కానీ, లేదంటే వాళ్ళ భర్త వాళ్ళు కానీ, లేదా వాళ్ళ అత్తమామలు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ చుట్టూరు ఎవరైతే రిలేషన్స్ ఉంటారో ఆ రిలేషన్స్ ఉండే తీరు ఆ పేషెంట్స్కి రివర్స్లోనే ఉంటుంది. కాకపోతే ఆ పేషెంట్ బిహేవియర్ కూడా ఇది రియలా లేదా ఇమాజినేషన్లో ఉన్నామా అని తెలియలేని పరిస్థితుల్లోనే మ్యాక్సిమం బిహేవియర్ ఉంటుంది. కానీ అది ఈ బిహేవియర్లో ఉన్నది అని మనం అనుకోము. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు. వాళ్ళ వైపు నుండి ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారు అని అంటే, వాళ్ళు రియల్గా ఫేస్ చేస్తున్నాము, పలానా పర్సన్ నా ఎదురుగుండానే ఉన్నాడు, పలానా పర్సన్ నన్ను ఏదో చేస్తున్నాడు అన్న టైప్లోనే ఈ సిజోఫ్రెనియా స్టేజ్లో ఉన్న పేషెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళు రియల్గానే మాట్లాడుతున్నారా లేదని అంటే కనుక ఇమాజిన్లో మాట్లాడుతున్నారా అనే విషయం తెలుసుకోవడానికి వాళ్ళ క్లోజ్గా ఉండే వాళ్ళకి చాలా ఎక్కువ టైం పట్టుద్ది. సో వాళ్ళని క్లోజ్గా ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మాత్రమే వాళ్ళు మంచిగా బయటపడతారు అన్నట్టు. కానీ ఘటికా చలం మూవీ చూడండి, చాలా బాగుంది.